రైతు సోదరులకు స్వాగతం. అమరావతి వాతావరణ కేంద్రం ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఒడిశా మీదుగా రాయలసీమ వరకు ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రాబోయే 48 అవర్స్లో ఉత్తర కోస్తాలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలతో పాటుగా రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా చాలా ప్రాంతాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఒకవైపు ద్రోణి ప్రభావం కొనసాగుతూ ఉంది, ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. వీటి ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు అటు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను చాలా ప్రాంతాల్లో 4 నుంచి 5.5 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తూ ఉన్నాయి. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. చెట్లు విరిగిపడతా ఉన్నాయి, కరెంటు స్తంభాలు డొల్లుకుండా పోతా ఉన్నాయి. ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసిన వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ప్యాడీ, వరి ధాన్యం మార్కెట్లో కుప్పలుగా ఉంది. టార్పాలిన్ కప్పినా కూడా అది ఉంటుందో గాలికి లేచిపోద్దో అర్థం కావడం లేదు. అక్కడ ప్రభుత్వం కూడా స్పష్టంగా ప్రకటించిన తడిసిన ధాన్యం కూడా మద్దతు ధర కొనుగోలు చేస్తామని, అంతవరకు కొంతవరకు రైతుకి సేఫ్టీ. అయితే విపరీతంగా పడుతున్న వర్షాలతో మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం కూడా కొట్టుకుపోతా ఉంది. రైతు పంట పండించడానికి 120 రోజులు సమయం అయితే దాన్ని అమ్ముకోవడానికి 60 రోజులు పైగా పాటలు పడాల్సి వస్తాయి. రాబోయే 48 అవర్స్ రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పొలం పనులు చేసేవాళ్ళు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకి పరుగులు తీయవద్దు. వేసవికాలంలో వర్షాలు పెద్ద ఎత్తున నమోదు అవుతూ ఉన్నాయి. లాస్ట్ వీక్లో సగటు కన్నా కూడా మే నెలలో 12 నుంచి 18% దాకా అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు దీనికి సంబంధించి మే నెలలో వర్షాలకు సంబంధించి సాధారణ వర్షపాతం మే నెలలో ఎంత వర్షపాతం నమోదైంది అనే దానికి సంబంధించి రేపు సాయంత్రానికి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్ రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. హార్వెస్ట్ చేసిన పంటని తడవకుండా కాపాడుకోండి. మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి.